సో రెండు నేను ఉజ్వాలని వేసాను. రెండిట్లో బ్యాక్టీరియాను వేసేసాను. ఒక దాంట్లో నేను లైజర్ వేసాను. సగం క్యాప్ వేస్తున్నాను. సో ఇది వచ్చేసి మన అల్ట్రా స్వాప్. సో ఇది వచ్చేసి ఒక 1 ml వేస్తుంది. ఇందులో సగం క్యాప్ వేసాను. ఇందులో ఒక 1 ml వేసాను. ఏమైనా జరుగుతుందా అంటే కలర్ చేంజ్ అవుతుంది. ఇది ఇది నేను రెండు గ్లాసులలో బ్యాక్టీరియాను బ్లూ అని వేసాను. సో బ్యాక్టీరియాని తీసేయాలి. ఆ బ్లూ కలర్ని మన ఫ్లోర్ క్లీనర్స్ అనేది క్లీన్ చేయాలి. ఏది క్లీన్ చేస్తుంది బ్లూ కలర్ని? ఇందులో పోయింది. ఇలా అవుతుంది. ఇందులో ఆల్రెడీ మనం ఇది కలిపినా కదా, దీంతో కూడా క్లియర్ అవుతుంది. క్లియర్ అయినా మళ్ళీ ఆ బ్లూ కలర్ పోయింది. బ్యాక్టీరియా పోయి ఏ కలర్ అయితే వేసామో ఆ కలర్ అనేది ఉండిపోయింది. బ్యాక్టీరియా అనేది క్లీన్ అయిపోయింది. ఒక 2 ml వేయడం. సో మన ప్రోడక్ట్ అనేది 100% బ్యాక్టీరియాని క్లీన్ చేస్తుంది. ఇల్లు శుభ్రంగా ఉంటుంది. బట్ ఇది మాత్రం వేస్ట్. లైజర్కి ఇది డబ్బులు పెట్టి కొనాలి, అది కూడా కొనాలి. కానీ ఏది వర్క్ చేస్తుంది మనం వాడే ప్రోడక్ట్? 100% వర్క్ చేస్తుంది. సో మనం ఇది వాడుతున్నాం కదా, ఎందుకంటే టీవీలో యాడ్ వస్తుంది కాబట్టి ఇదే వాడతాం మనం. సో బట్ అది టీవీలో యాడ్ రాదు కదా, అది ఎందుకు చెప్తున్నారు, ఏంటిదో వాళ్ళకి ఎందుకోసం చెప్తున్నారు అని అనుకుంటారు.